హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేద విద్యార్థులు అందరికీ కూడా కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్లో ఉచిత విద్య. మరి ఈ ఉచిత విద్యకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరి ఎలిజిబుల్, ఇది మరి ఎలా దీని ప్రాసెస్ ఉంటుంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఎవరైతే బిలో పావర్టీ లైన్ పీపుల్ ఉంటారో, అంటే పేద విద్యార్థులు ఉంటారో, వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ కింద ఇచ్చారు కదా నంబర్, ఆ నంబర్కి జస్ట్ మీరు హాయ్ అని కానీ, లేకుంటే కింద గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్, ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యేసి అక్కడ హాయ్ అని పెట్టి మీరు డీటెయిల్స్ అడిగినా కూడా చెప్తాను, లేదంటే కాల్ చేసి డీటెయిల్స్ అడిగినా కూడా చెప్తాం. ఒకవేళ బిజీగా ఉన్నట్టయితే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాము, లేదంటే వాట్సాప్లో అయినా మీరు ఆ గ్రూప్లో మీరు హాయ్ అని పెట్టేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అంటే ఇక్కడ చైల్డ్ ఆధార్ కార్డు పెట్టాలండి. ఆ చైల్డ్ ఆధార్ కార్డు పెడితే ఎలిజిబులా కాదని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలిజిబుల్ ఏముండాలి అంటే, సో ఎవరైతే పిల్లలకు అప్లై చేస్తున్నాం ఆ పిల్లల యొక్క, అంటే ఆ బాబు లేదా పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2030 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు, అంటే 2019 ఏప్రిల్ 2 తర్వాత, అలానే మార్చి 31 2020కి ముందు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిబిఎస్ఈ, ఐసిఈ ఆర్ ఐబి ఈ సిలబస్ ఉన్నటువంటి స్కూల్స్కి. అలానే స్టేట్ సిలబస్కి ఉన్నటువంటి స్కూల్స్లో అప్లై చేసుకోవాలంటే జూన్ 2 2019 నుంచి మే 31 2020 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు స్టేట్ సిలబస్ స్కూల్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఏ స్కూల్ అయినా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్కూల్కి మీరు ఎలిజిబుల్ అంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో, అంటే ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ఇంటికి సరౌండింగ్స్లో, అది మీకు సొంత ఇల్లు కాకపోయినా సంబంధం లేదు, అది మీ సొంత ఊరు కాకపోయినా పర్లేదు, ఆధార్ కార్డులో వేరే అడ్రస్ ఉండి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి అడ్రస్ వేరే అయినా పర్లేదండి. మీరు ప్రస్తుతం ఎక్కడున్నారో అక్కడి నుంచి చుట్టూ ఒక 1 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి స్కూల్స్కి ఎలిజిబుల్ అండి. మరి ఏ స్కూల్ మాకు నచ్చిన స్కూల్ అంటే, ఇప్పుడు మీ చుట్టుపక్కల 10 స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 స్కూల్లో మీకు నచ్చినటువంటి స్కూల్లో తీసుకోవచ్చు. ఒక 5-6 స్కూల్స్ వచ్చాయనుకో, 5-6 స్కూల్స్లో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ నాకు పర్టికులర్ స్కూల్ కావాలి, నారాయణ స్కూల్ కావాలి, చైతన్య స్కూల్ కావాలి, లేదంటే ఇంకోటి జ్ఞానదీపిక స్కూల్ కావాలి. ఇలాగా ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్ అండి, గవర్నమెంట్ స్కూల్స్లో మీరు డైరెక్ట్గానే జాయిన్ చేయొచ్చు. అని ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీరు ఫ్రీగా, ఎటువంటి దీనికి జీరో రూపీస్ ఉంటుంది. దీనికి ఎవరంటే ఇది గవర్నమెంటే, ఎవరు కడతారు మళ్ళీ ఫీజు అంటే, ఎన్జిఓ ఇంకోటి లేకుండా ఇంకో సంస్థ కట్టదు, ఫ్రీ. ఇది గవర్నమెంట్ నుంచి కంపల్సరీ ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్స్లోనూ ఇంతమంది పిల్లలకి ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఫ్రీగా అంటే మీరు డైరెక్ట్ నింపోయి నాకు ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీగా ఇవ్వమంటే ఇవ్వరు. మీరు అప్లై చేసుకోవాలి. ముందు మీరు అప్లై చేసుకుంటే ఆ స్కూల్లో మీకు ఒక కన్ఫర్మేషన్ ఐడి ఇస్తారు. సో మీ పలానా స్కూల్కి అప్లై చేసుకున్న, ఈ స్కూల్లో మీకు సీట్ వచ్చింది, ఈ స్కూల్లోకి పోయి మీరు జాయిన్ అవ్వండి అనేసి మీకు వస్తుంది. సో ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళకి ఎలిజిబుల్ అండి. ఈ డేట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, లేదంటే నా నెంబర్కి కాల్ చేస్తే నేను అప్లై చేసిస్తాను. మరి ఇక్కడ స్కూల్స్ ఈ విధంగా చూపిస్తున్నాను. మీరు ఎలిజిబుల్ ఉన్నటువంటి స్కూల్స్ ఇలాగా లిస్ట్లో చూపిస్తాయి, లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అవైలబుల్ అనేసి. సో ఈ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ కాదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. మీరు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ నేమ్సే చూపిస్తుంది, ప్రైవేట్ స్కూల్స్. ఆ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ మీరు ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక స్కూల్ ఉంటే అందరికీ ఒకటే స్కూల్లో ఇవ్వరు. సో కాబట్టి ఇప్పుడు ఎంతమంది అప్లై చేసుకుంటారో వాళ్ళని బట్టి ఆ పక్కన మీరు ప్రిఫరెన్సెస్ ఇస్తారు. ఫస్ట్ నాకు ఈ స్కూల్లో కావాలి, లేదా ఆ స్కూల్లో సీట్ రాలేదు అనుకోండి, నెక్స్ట్ స్కూల్లో కావాలి అనేది. సో ఇది ఎవరికంటే పేద విద్యార్థులంగా బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి పిల్లలకి. సో వాళ్ళకి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎలిజిబుల్గా ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఇదొక ఆప్షన్ ఉంది. అలానే మరి దీనికి ఏమేం కావాలంటే, మీ యొక్క ఆధార్ కార్డు, అలానే చిన్నపిల్లల యొక్క డీటెయిల్స్, మీ పేరెంట్స్ డీటెయిల్స్, అనగా ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకోండి సరిపోతుంది. అలానే ఒక చైల్డ్ ఫోటో ఉన్నా సరిపోతుంది. సో కాబట్టి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంకొకటి కానీ ఏముండదని, డైరెక్ట్గా అప్లై చేసుకుంటాము. మనకి ఏ స్కూల్లో సీట్ వస్తుందో మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. డైరెక్ట్గా ఆ అప్లికేషన్ తీసుకోమే, పలానా స్కూల్లో సార్ నాకు ఈ అప్లికేషన్ మీ స్కూల్లో సీట్ వచ్చింది, జాయిన్ చేసుకోండి, ఓకే ఫ్రీగా జాయిన్ చేసుకుంటే ఈవెన్ 1 రూపీ కూడా మీతో ఏం కట్టించుకోరండి. సో ఇదండి, మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింకు, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి గ్రూప్లో.
అక్కడ మీకు ఏం డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. అలానే ఆ నెంబర్కి కూడా కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఈ నెంబర్కి దరఖాస్తు కోసం సంప్రదించండి కదా, ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.